మేడం సంజయ్ వచ్చేసాడు, మీరు లోపల రండి. సారీ అండి, అర్జెంటుగా వెళ్ళాలి. అదేంటి మేడం, ఈ పార్టీ అరేంజ్ చేసిందే మీకోసం. మీ పార్టీకి అటెండ్ అవ్వాలని ఇంత దూరం వచ్చాను, బట్ అనుకోని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. డాడీ, మమ్మీ కనిపించింది డాడీ. అంటే ఆ రోజు ఇంటికొచ్చింది తని, ఈ రోజు ఇంతసేపు నా ముందు కూర్చుంది తని. చెప్పారుగా, ఇంకా తన గురించి మర్చిపోండి. తన వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. నాకు కావలసింది ఆ శిరీష ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవడం. నీ వీక్ పాయింట్ నాకు తెలుసు, భార్య కాని భార్యామని. అందుకే నీ కూతుర్ని, అదే నీ అరవకు. మాట్లాడుకు, కూర్చో. నీ బుడ్డది ఆ శ్రీధర్ దగ్గర ఉంది. నా మాట విని గెస్ట్ హౌస్కి వచ్చావే అనుకో, స్కూల్ నుంచి వెళ్ళినట్టు నేరుగా ఇంటికి వెళ్తుంది. లేదు అంటే రే, నువ్వు అసలు మనిషివేనా? పసిబిడ్డ ప్రాణాలతో ఆడుకుంటావా? ఏం చేయను, నాకు నువ్వు కావాలి. నేను ఆశపడిన అందమైన నీ శరీరం కావాలి. నాకు నువ్వు కావాలి. నా గెస్ట్ హౌస్కి నువ్వు రావాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఆ బుడ్డది కనిపించింది. నీకింకో ఛాన్స్ లేదు. మంచిగా 4 గంటలకల్లా నా గెస్ట్ హౌస్కి వస్తే 5 గంటలకల్లా పాప ఇంట్లో ఉంటుంది. ఈ విషయం మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే చెప్పానుగా. నిన్ను సెక్యూరిటీ. ఆగాగు, అంత తొందర అయితే ఎలా? ఇక్కడ నువ్వు నా కోసం ఎవరిని ఉసుకొల్పినా అక్కడ పాపకి ప్రమాదం. నాకు నీకు మధ్య ఒక పసిదాని ప్రాణం ఉంది. నాకు నువ్విచ్చే సంతోషం ఖరీదు దాని ప్రాణం. నా గది శోభనం గదిలా రెడీ చేసి నీకోసం ఎదురు చూస్తుంటాను. అది 4 గంటల వరకే. 4 తర్వాత సెకను దాటినా నువ్వు రావాల్సిన అవసరం లేదు. దాని డెడ్ బాడీ వస్తుంది, గుర్తుంచుకో. ఎగ్జాక్ట్గా 4 o'clock. బాయ్. ఆఫీస్కి వెళ్ళి నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు కలిసావు. మరి నా గురించి ఆలోచించవా? ఆలోచించేదేముంది? ఫోన్ చేసి నీకు ఎంత కావాలో చెప్పు. నాది నాకొస్తుంది, నీది నీకొస్తుంది.
మనం మాట్లాడొచ్చా? కాబోయే భార్యనే కదా. హలో, సంజయ్ లేడా? సంజయ్ లోపలున్నాడు. చెప్పండి. నేనెవరనేది నీకు అనవసరం. ఎందుకు ఫోన్ చేశాననేది అవసరం. మీరు సంజయ్ ఫ్రెండా? కాదు. అయితే సరిగ్గా మాట్లాడొచ్చు కదా. అలాగా? సరే, సరిగ్గానే మాట్లాడుతున్నాను. గౌరీని కిడ్నాప్ చేశాం. 10 లక్షలు తీసుకొని చెప్పిన చోటికి రండి. ఏంటి జోకా? నీతో జోకులేంటి? పాప స్కూల్కి వెళ్ళింది అనుకుంటున్నావు కదూ? దారిలోనే కిడ్నాప్ చేశాం. మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెప్తాను. 10 లక్షలు రెడీ చేసుకోండి. ఈ విషయం పోలీసులకు చెప్పాలని ట్రై చేసినా, పట్టుకోవాలని చూసినా పాప ఇంకెప్పటికీ మీకు దక్కదు. అర్థమైందిగా? హలో, ముందు ఈ విషయం రేఖ పిన్నికి చెప్పాలి. కంగారుగా ఫోన్ చేశావు? పాపని కిడ్నాప్ చేశారు పిన్ని. అర్జెంటుగా 10 లక్షలు తీసుకురా, లేదంటే పాపని చంపేస్తాము అంటున్నారు. అది 4 గంటల లోపు తీసుకురమ్మన్నారు పిన్ని. నాకొద్దు, నన్ను ఇంటికి పంపించేయండి. నాకొద్దు. నాకు చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి చేయి పిన్ని, లేకపోతే వాళ్ళు పాపని. భయపడకు, పాపకేం కాదు. అది నా కూతురు నా కోసం మిగిల్చిన జ్ఞాపకం. తనకేమీ జరగనివ్వను. ముందా నంబర్ చూపించు. ఇది పిన్ని. ఇది శ్యామ్ నంబర్ కదా. వాళ్ళు పాపను కిడ్నాప్ చేశారా? నేను చెప్పిందేంటి, వాళ్ళు చేసిందేమిటి? నన్ను ఇంటికి పంపించేయండి. తిను. నాకొద్దు. తినమంటుంటే. నాకొద్దు. దీని నానమ్మ ఫోన్ చేసిందేంటి? లిఫ్ట్ చేయి, విషయం తెలుస్తుందిగా. హలో, తిను. చెప్పండి. రేయ్, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేమిటి? ఆ శిరీషని మాకు అడ్డం లేకుండా చేయండిరా అంటే పాపని కిడ్నాప్ చేస్తారా? ఓహో, విషయం మీ వరకు వచ్చిందా? మర్యాదగా పాపని వదిలిపెట్టండి. అలాగే మేడం, 10 లక్షలు పంపించండి. శిరీష మీకు అడ్డుపడకుండా చేయటం మీకు అవసరం. ఖర్చులకు డబ్బులు కావాలి, అది మాకు అవసరం. సో అవసరం ప్లస్ అవసరం ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. రేయ్, గౌరీ నా కూతురు రక్తం. దాని ఒంటి మీద గీత పడినా మీరు బ్రతకరు. టచ్ కూడా చెయ్యం. అది 4 గంటల వరకు.
4 దాటిందా మీరు టచ్ చేయడానికి పాపే ఉండదు. అరవకు, విషయం చెప్తున్నా. ఎంత ప్రేమన్న నువ్వు ఆ పరిస్థితి రానివ్వవు కదా. నన్నే మోసం చేస్తారా? ఇది మోసం కాదు, అవసరం. మీ దగ్గర డబ్బుంది, మా దగ్గర లేదు. ఇప్పుడు పాప మా దగ్గర ఉంది, డబ్బు మీ దగ్గర ఉంది. మీ పాప మీకు కావాలంటే మీ డబ్బు మాకిస్తారు. చిన్న గేమ్ అంతే. శిరీషను వదిలేసి డబ్బు కోసం పాపని కిడ్నాప్ చేస్తారా? అయ్యయ్యో, మాటంటే మాటే. అది శిరీష బయట ఉందని తెలిసాక ఎలా వదిలిపెడతాను? అటు దానికి స్కెచ్ వేశాను, ఇటు పాపకి వేశాను. మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు. శిరీష గురించి మర్చిపోండి, పాప గురించి మాత్రం ఆలోచించండి. 10 లక్షలు, 4 గంటలు. నాలుగు తర్వాత సెకను ముళ్ళు సెకను దాటిన పాప గురించి మర్చిపో. ఏం పిన్ని, ఏమంటున్నారు? శిరీష విషయం వాళ్ళకి చెప్పి తప్పు చేశాను. వాళ్ళ మాటలు వింటుంటే నిజంగానే పాపనేదో చేసేలా ఉన్నారు. ముందా డబ్బిచ్చి పాపని కాపాడుకోవాలి. గంటలకి, సరిగ్గా 4 గంటలకి నీ కోరిక నా కోరిక తీరాలి. సో 4 మన లక్కీ నెంబర్. అర్థమైందిగా?
డబ్బు వస్తుందేమో కానీ శిరీష వస్తుందా? రావాలి. శిరీషకి తనకన్నా పాపంటేనే ఎక్కువ ఇష్టం. ఆ ఇష్టమే దాన్ని రప్పిస్తుంది. మొత్తానికి సాధించబోతున్నావుగా? ఆశపడిన ఆడదాన్ని అనుభవించకపోతే చచ్చాక కూడా మనశ్శాంతి ఉండదు. అందరిలో నా పెళ్ళం అనిపించుకున్నాక కూడా దాన్ని అనుభవించలేదంటే మొగుడే కాదు, మగాడు కూడా కాదేమోనని అనుమానం వస్తుంది. అందుకేగా ఇంత స్కెచ్ చేసి శిరీషను రప్పిస్తుంది. అది రావాలి. దాన్ని ఈరోజు మాట తప్పకుండా వచ్చేసిందిరా. నేను కూడా మాట తప్పకుండా తన అందాన్ని తనివి తీరా అనుభవించేస్తాను. పర్వాలేదే, 10 నిమిషాలు ముందే వచ్చా. పాప ఇక్కడ. చావుని నడుంకి చుట్టుకుని ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో చూడు. నువ్వు చెప్పినట్టే వచ్చానుగా, పాపను వదిలే. నువ్వు ఎక్కడికొస్తే వదిలేస్తానని లేదు, నా గదిలోకొస్తే వదిలేస్తానన్నాను. పద. మల్లెపూల మత్తులో నా గది నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అందమైన నీ శరీరంలో అనువనువు తాకాలని నా మంచం తప్పిస్తుంది. పద పద పద. వస్తాను, కానీ పాపను అలా చావు బ్రతుకుల మధ్య వదిలేసి రాలేను. ముందు ఆ పాప రాపే. ఓకే, నువ్వు మాట తప్పనప్పుడు నేను మాట తప్పను. ఇప్పుడు హ్యాపీగా పద.
ఏం చేస్తున్నావు? బాంబు పేలుద్ది.